ఒకసారి వెంకటేశ్వర స్వామి అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్లి, నా పేరు శ్రీనివాసుడు అంటారు, మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని విన్నాను, అందులో ఒకదాని నాకు ఇవ్వవా అని అడుగుతారు. అందుకు అగస్త్యుడు, గోవును ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వేదముల ప్రకారం సహచరిని లేనిదే గోవును ఇవ్వరాదు అంటారు కదా అనగానే స్వామివారు తిరిగి వెళ్లిపోతారు. అగస్త్యుడు లేని సమయం చూసుకుని స్వామివారు పద్మావతి సమేతంగా ఆశ్రమానికి వస్తారు. అక్కడే ఉన్న శిష్యునితో, సహచరిని ఉంటేనే గోవును ఇస్తానని మీ గురువు గారు చెప్పారు, అదే విధంగా వచ్చాను, గోవును ఇవ్వవా అని అడుగుతాడు. గురువు గారు బయటకు వెళ్లారు, ఆయన ఆదేశం లేనిదే మేము ఏ పని చేయజాలము అని బదిలిస్తారు. దానితో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడవసాగారు. అంతలో అగస్త్యముని ఆశ్రమానికి రాగా శిష్యుడు జరిగినదంతా గురువుకు వివరించగా, గురువు ఒక గోవును పట్టుకొని శ్రీనివాసుని వెంటపడతారు. కాస్త దూరంలో శ్రీనివాసుడు కనిపించగా శిష్యులు, స్వామి గోవు ఇందా అని బిగ్గరగా అరవసాగారు. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. స్వామి గోవు ఇందా, స్వామి గోవిందా, స్వామి గోవిందా అని బిగ్గరగా అరవసాగారు. స్వామివారి గుడి లోపలికి వెళ్లి అదృశ్యమవుతారు. తనకిష్టమైన గోవింద నామాన్ని భక్తుల చేత స్వామివారు ఇలా పిలిపించుకున్నారు.